నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రేమ బంధం 4వ భాగం వినేద్దాం. హర్ష, అక్షర ఇద్దరూ రెడీ అయి కిందకు వస్తారు. వస్తున్న ఇద్దరిని అలానే చూస్తుంది నాని. ఇప్పుడు ఇలానే రెడీ అవ్వాలి, ఇందాకలాంటి డ్రెస్సులు అస్సలు వేసుకోకు, అసలే ఒట్టి మనిషివి కాదు అని మళ్ళీ అంటుంది సుమతి. ఏంటి పిన్ని, ఇందాక హర్ష అదే అన్నాడు, ఇప్పుడు నువ్వు అదే అంటున్నావు, ఒట్టి మనిషిని కాకపోవటం ఏంటి అంటుంది. ఇది మరీ బాగుంది, ఇందాక మీ ఆయన వింతగా అడిగారు, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. నువ్వే చెప్పావు కదా నువ్వు ప్రెగ్నెంట్వి అని, అందుకే అంటున్నావు అనగానే అప్పుడు అర్థమవుతుంది అక్షరాకి. హర్షాన్ని చూస్తుంది. ఇదేం తనకు తెలియకపోయినా ఏంటిది అన్నట్టు చూస్తాడే తప్ప ఇది అబద్ధం అని ఒక్క మాట కూడా అనకపోవడం ఆమెని ఆశ్చర్యపరుస్తుంది. తినేసి ఆఫీస్కి వెళ్దాం హర్ష పద అంటూ కారు వైపు వెళ్తుంది. వెళ్ళొస్తాం అమ్మమ్మ అని చెప్పి హర్ష కూడా ఆమె వెనకే వెళ్ళిపోతాడు. ఇద్దరూ కారులో చాలాసేపు ఏం మాట్లాడకుండా ఉంటారు. ముందుగా అక్షరానే కల్పించుకొని, ఏంటి ఏమీ మాట్లాడవు, ఏదో ఒకటి అంటావుగా అను అంటుంది. నీకంత సీన్ లేదు, నువ్వు బయట ఇస్తున్న బిల్డప్ వేరు, నువ్వు వేరు నాకు తెలుసు, అందుకే ఏమీ అడగలేదు. పోనీ ఇదంతా కాదు, నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అయితే నాతో రాత్రి అలా మాట్లాడి ఉండేదానివే కాదు. ఆ మాత్రం బ్రెయిన్ కూడా లేదనుకుంటున్నావా నాకు? ఓ, బ్రెయిన్తో థింక్ చేసి నమ్మావా అనేసరికి బుర్ర మీద మొట్టికాయ వేసి, ఏమే నేను అసలు ఏమీ అడగలేదని కదా ఇన్ని మాటలు అంటున్నావు, ఇప్పుడు చెప్పు ఏంటి ఇదంతా? అసలు ఈ పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ ఏంటి, దానికి నేను తండ్రినేంటి, మనం ప్రేమించుకోవటం ఏంటి, ఈ 1 ఇయర్ పెళ్లి కాంట్రాక్ట్ ఏంటి, ఈ కాంట్రాక్ట్ పెళ్ళికి నన్నే ఎంచుకోవటం ఏంటి, చెప్పు, నిన్నే చెప్పవే. అప్పటికే కారు ఆపేసి అతడినే చూస్తుంది నోరు తెరిచి. సారీ హర్ష, ఇంకెప్పుడు నిన్ను ఏం మాట్లాడట్లేదేంటి అని మాత్రం అడగను. దానికి హర్ష గట్టిగా నవ్వేసి, అది అలారా దారికి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అక్షర, నిన్ను మొదటిసారి చూసినప్పటి నుండి నాకు నువ్వంటే చాలా ఇష్టం. మళ్ళీ ఇప్పటికి కనిపించావు, కానీ నీ పరిస్థితులు ఏమీ నాకు తెలియవు. అలాంటప్పుడు అవసరమైతే నీకు సహాయం చేయాలి కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే నువ్వు చెప్పే వరకు నేనేం అడగను అంటాడు హర్ష. కానీ నీ ఇబ్బందులేమిటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఆఫీస్ వచ్చేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఆఫీస్కి వెళ్ళిన అక్షరాకి అసలేంటి ఒక్క పాట ఒక్క చూపుకి ఇంత అభిమానమా, ఎందుకు ఇంత నమ్మకం అని ఆలోచిస్తూ తన వర్క్ కంప్లీట్ చేసి లంచ్ ఆర్డర్ ఇస్తుంది. లంచ్ వచ్చాక హర్ష తిన్నాడో లేదోనని ఆలోచిస్తూ ఆర్డర్ ఇచ్చిన దానిలో సగం హర్ష క్యాబిన్కి పంపిస్తుంది. పంపించిన 10 నిమిషాల్లో హర్ష అది పట్టుకొని అక్షర క్యాబిన్కి వచ్చేస్తాడు. ఏంటిది అని అడుగుతాడు. హర్ష, ఏమైంది, నీకు ఆ ఫుడ్ వద్దంటే వేరే ఫుడ్ పెట్టుకో అంటుంది. అది కాదు, మన ఇద్దరికి ఫుడ్ నువ్వు తెప్పించినప్పుడు మళ్ళీ స్పెషల్గా నా రూమ్కి ఎందుకు పంపటం, అదేదో కలిసే తింటాం కదా. ఏంటి, నువ్వు నేను నా రూమ్లో కలిసి తింటామా? హే, నువ్వు ముందు ఈ పిచ్చి మాటలాపు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకోసం ఎంతో వెతికాను, ఇప్పటికి దొరికావు, అది కూడా పక్కనే ఉన్నావు. మరీ ముఖ్యంగా నా భార్యవి, కలిసి తినటానికి నువ్వు నేను రూము అంటూ ఏదేదో మాట్లాడతావేంటి? ఇంకా కోపం తగ్గక అక్షర దగ్గరికి పోయి బుగ్గలు గట్టిగా పట్టుకొని, అయినా ఏంటే నీ ఉద్దేశం, పిల్లలు కనటానికి తప్ప ఇంక దేనికి పనికిరానా, కలిసి తినొద్దు అంటావు అని అడుగుతాడు హర్ష. హర్షాన్ని తోసేసి, బాబు నీకు నచ్చినట్టు చెయ్యి, బుద్ధి లేక అన్నాను అంటుంది అక్షర. థ్యాంక్ యూ డియర్ అంటూ వదిలిన బుగ్గల్ని గట్టిగా ముద్దు పెట్టుకొని ఎదురు కుర్చీలో కూర్చుంటాడు. హే, ఏంటిది అంటూ అరుస్తుంది అక్షర బుగ్గ తుడుచుకుంటూ. బేబీ, రాత్రి నువ్వు ఏదో పిచ్చిగా అడిగావు అనుకున్నాను. ఉదయం తెలిసింది నువ్వు ఆల్రెడీ ఫిక్స్ చేసే నన్ను అడిగావు అని. అందుకే నీకు ఏదోలా సహాయపడాలి అనుకుంటున్నాను. నా పంతం పక్కన పెట్టి మరీ సహాయం చేయాలంటే నువ్వు ఇలాంటివన్నీ భరించాలి, తప్పదు అంటూ ఫుడ్ వడ్డించుకుంటుంటాడు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? సంతకం పెట్టావు, చేస్తావు, ఏదో సాయం చేసినట్లు మాట్లాడుతున్నావు. సరేలే, మొత్తానికి నెల రోజుల్లో పని అవ్వాలి, చూసుకో అంటుంది.
చిచి అలా మాట్లాడకు, ఏదోలా ఉంది, వచ్చి ముందు తిను అంటాడు. అలా ఏవేవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సాయంత్రం కూడా అలానే ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారు. ఆఫీస్ మొత్తం ఆమె నవ్వటం చూసి ఈమె ఎవరు, అక్షరా మేడమేనా అంటూ చూస్తారు. ఏమిటో ఉదయం ఏమో చీరలో, ఇప్పుడేమో ఇలా నవ్వుతున్నారు, అసలు ఏమైంది అనుకుంటూ పిచ్చి చూపులు చూస్తారు. అలా ఇంటికి వచ్చాక అక్షరా మొహంలో ఉన్న ప్రశాంతత చూసిన నాని మనసులోనే ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇంతలో గౌతమ్ వచ్చి, చూడు నాని, అక్క మొహం ఎలా వెలిగిపోతుందో, అంతా బావగారి మహిమ అంటూ నవ్వుతాడు. ఆ మాట విని హర్ష నవ్వుతూ బ్లేష్ అవుతాడు. గౌతమ్, చిన్నవాడివి, పెద్ద పెద్ద మాటలు ఎందుకు, వెళ్ళు నీ రూమ్కి అంటూ అరుస్తూ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది అక్షర. హర్ష కూడా ఆమె వెనక రూమ్లోకి వెళ్ళి చూడగా అక్షర కనపడదు. గౌతమ్ మీద అలా అరిచేసి తన రూమ్కి వెళ్ళిన అక్షర తన బాల్కనీలో కౌచ్లో కూర్చుని ఏడుస్తూ ఉండగా వెనక నుండి తన భుజం మీద చెయ్యి పడేసరికి వెంటనే లేచి కౌగిలించుకొని, నాని, ఇక నా వల్ల కాదు ఇలా ఉండటం, ఎంతకాలం నేను వాళ్ళ కోసం నటించాలి నాని, నన్ను ఈ ఉచ్చు నుండి బయటపడైనా అంటుంది, ఇంక నా వల్ల కాదు నటించడం అంటూ ఏడుస్తుంది. నిన్నెవరు నటించమన్నారు బంగారం, నేను వచ్చేసాను కదా అంటూ తిరిగి కౌగిలించుకుంటాడు. సరే అంటూ తలూపి, ఇదేంటి వాయిస్ మారింది అని వదిలి హర్షాన్ని చూసి, ఓయ్ నువ్వేంటి ఇక్కడ, అసలు నా రూమ్లోకి వచ్చావేంటి, వామ్మో స్టార్ట్ చేసింది, నాకు తెలియక అడుగుతాను, బయట అంత తెలివిగా కోపంగా ఉండే నువ్వు నా దగ్గరికి వచ్చేసరికి తింగర్ దానిలాగా మాట్లాడతావేంటి, నేను ఇక్కడికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తాను, అది కాదు నాని తప్ప నా గదికి ఎవ్వరూ నా పర్మిషన్ లేకుండా ఈ టైంలో అస్సలు రారు అంటుంది అక్షర. నువ్వు అన్నది కరెక్టే, కానీ అది నేను రాకముందు బంగారం అంటూ అక్షర కళ్ళు తుడుస్తాడు. మీ నాని నేను ఈ రూమ్ కీని నాకు ఇచ్చింది, అది కూడా నేను ఇంటికి వచ్చిన రోజే. ఏంటో ఎవరైనా ఇంటి తాళాలు కోడలికి ఇస్తారు, నాది రివర్స్ కదా అనేసరికి ఆ మాట విని గట్టిగా నవ్వుతుంది. నిజమే చెప్పానుగా, నవ్వటం దేనికి అంటాడు హర్ష. సరే కానీ ఎలాగూ మాట్లాడడం స్టార్ట్ చేసావు కదా, మొత్తం చెప్పొచ్చుగా ప్లీజ్ అంటాడు. ఆహా, చెప్పే వరకు అడగను అన్నావు అంటుంది అక్షర. అవును, చెప్పావు కాబట్టే మొత్తం చెప్పమని అడిగాను, నేను అసలు మాట తప్పను అని నిటారుగా నిలబడి చెప్తాడు. ఆ మాటకి చెప్పే విధానానికి అక్షర మళ్ళీ నవ్వుతుంది. సరే చెప్తాలే కానీ ఫస్ట్ ఫ్రెష్ అవుతాను, చిరాగ్గా ఉంది అంటుంది. అంతవరకు వెయిట్ చేయాలా, అయితే ఓ కిస్ ఇచ్చిపో అంటాడు హర్ష. ఆశ్చర్యంగా హర్షాన్ని చూసి, నువ్వు అడిగావని కాదు, మా నాని నిన్ను నమ్మింది అని చెప్తా అన్నాను, నచ్చితే వెయిట్ చేయి, లేదంటే పో, కిస్సులు లాంటివేవి ఎక్స్పెక్ట్ చేయకు అంటుంది. చా, నేను ఎన్నిసార్లు నీకు ఇచ్చాను, కానీ నేను అడిగితే ఒక్కటి ఇవ్వవా, పైగా పొమ్మంటున్నావు, చెప్తా నీ సంగతి, వెళ్ళు అంటాడు. ఏదో ఒకటి చేసుకో అంటూ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి హాయ్ హర్ష అని పిలిచి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది అక్కడి నుండి. నో తూచ్, నేను ఒప్పుకోను అంటూ ఆమె కోసం పరిగెడతాడు హర్ష. ఫోర్స్గా వచ్చి ఆమెను పట్టుకొని ఆమె చేతులు గట్టిగా పట్టుకొని, ఇప్పుడు ఇవ్వవే, హే హర్ష ఏంటిది అని సీరియస్గా అరుస్తుంది. నేను ఫ్రెష్ అవ్వాలి, వదులు అంటుంది. ఆపవే నీ దొంగ కోపాలు నాటకాలు, నా దగ్గర కాదు, ముందు ఇద్దామనుకున్నావుగా అదేదో ఇచ్చేసిపో, నేను ఆపను, ఏదో కాసేపు సరదాగా మాట్లాడితే ఇలా అడ్వాంటేజ్ తీసుకోవడం కరెక్ట్ కాదు అనే మాట పూర్తయ్యే లోపలే హర్ష మాట్లాడుతున్న ఆమె మాటల్ని ఆపేస్తాడు. ఎంత గింజుకున్నా లాభం లేకపోవడంతో మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి వదిలి, థ్యాంక్స్ బంగారం, నాకు తెలుసు నేను అడిగితే నువ్వు ఇస్తావని. అంతే, ఆ మాటకి గట్టిగా హర్ష భుజం మీద కొరికేస్తుంది. ఏంటే అలా సడన్గా పిచ్చి పట్టినట్టు కొరికేశావు అంటూ అరుస్తాడు హర్ష. నువ్వు ఏమైనా నాకు చెప్పి చేస్తున్నావా, లే ముందు అంటూ తోసేసి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన అక్షర ఆలోచిస్తూ ఉంది. ఎందుకు నేను అతని దగ్గర నటించలేకపోతున్నాను, ఎందుకు అతడిని ఏ విషయంలోనూ కాదని అనలేకపోతున్నాను, వచ్చిన మొదట్లోనే ఇలా అయితే ఎలా,
ఇది ఇలానే ఉంటే ఒక సంవత్సరం తర్వాత కాంట్రాక్ట్ చింపడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు. నేను మరింత స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటూ బయటికి వస్తుంది. వచ్చావా బంగారం? ఇందాక నుండి ఒకటే పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుకో. పిచ్చి వాళ్ళకి పిచ్చ పిచ్చి ఆలోచనలే వస్తాయి లే అంటూ హెయిర్ ఆరబెట్టుకుంటూ ఉంటుంది. అవును నిజమే, నేను నీ ప్రేమలో పిచ్చోడ్నే బంగారం అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ముద్దు పెడుతూ చెప్తాడు. అంతే, ఇంకా ఆమె అతడి వశమైపోతుంది. నీకు చీరలే కాదు నైట్ వేర్ కూడా బాగుంది అంటాడు. దెబ్బకి మైకం వదులుతుంది. వెంటనే తోసేస్తుంది. అబ్బా ఏంటి అలా తోసేసావు అంటూ చెయ్యికి డోరు గుద్దుకోవటంతో రక్తం వస్తూ ఉంటుంది. హర్ష అలా అరిచేసరికి ఏమై ఉంటుందో అని వెనక్కి తిరిగిన అక్షరాకి అతడి చేతుల్లో బ్లడ్ చూసేసరికి ఇంతవరకు ఆమె తెచ్చుకున్న ధైర్యం అంతా బెలూన్లో గాలిలా తుస్సుమంటుంది. వెంటనే హర్ష దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని ఏడుపు అందుకుంటుంది. రక్తం వస్తుందా లేదా అని చూస్తున్నావా? రాకపోతే మళ్ళీ తోసేయు కదా అంటాడు. అంతే, హర్ష చెంప చెళ్ళుమనిపిస్తుంది. కోపంతో నేనేం కావాలని చేయలేదు, ఏదో అనుకొని ఇంకేదో చేశాను అంటూ వెక్కుతూ చెప్తుంది. ఓయ్ బంగారం, నేనేదో సరదాగా అన్నాను, ఇదేం పెద్ద దెబ్బ కాదు చూడు చిన్నదే అంటూ చూపిస్తాడు. అలా ఆ చెయ్యికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఏడవటం చూస్తే మన ఆఫీసులో మూర్ఛ వచ్చి పోతారు తెలుసా? ఒక్క ఆఫీస్ ఏంటి, నువ్వు తెలిసిన వాళ్ళ ఎవరి పరిస్థితి అయినా ఇదే. అసలెందుకు ఇలా ఒక్కోసారి ఒక్కోలా అవుతున్నావు? అంతా మా నానియే చేసింది, నన్ను ఇలా మార్చేసింది అంటుంది ఏడుస్తూ. ఏంటి అమ్మమ్మనా అంటూ ఆశ్చర్యపోతాడు హర్ష. ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టి లేచి పక్కన వచ్చి కూర్చుంటుంది. సారీ హర్ష, నేను కావాలనైతే చేయలేదు అంటుంది. అదేం అవసరం లేదులే బంగారం, నాకేం కాలేదు, నువ్వు ఫీల్ అవ్వకు అంటాడు. సరే కానీ అమ్మమ్మ చేసింది అంటున్నావు, అసలేమైంది చెప్పు నాకు అంటాడు. అవును, నానినే నాకు ఇలా చేయమని చెప్పింది. ఇలా అంటే ఏంటి సరిగా చెప్పు అంటాడు హర్ష. నాతోరా అంటూ అదే రూమ్లో ఉన్న బాత్రూంలోకి తీసుకువెళ్తుంది. తీసుకుపోయి లోపల నుండి లాక్ చేస్తుంది. ఇదేంటి, స్నానం చేయిస్తావా నాకు అంటాడు. ఇదిగో ఇలా విసిగిస్తే నేను చెప్పను అంటుంది. అక్షర దాంతో సారీ నీ ఇష్టం పద అంటూ ఆమె వెనక వెళ్తాడు. లోపలికి వెళ్ళాక బాత్ టబ్బు దగ్గర ఒక స్విచ్ నొక్కితే అది పక్కకు జరిగి మెట్లు కనిపిస్తాయి. అక్కడ ఉన్న ఒక సీక్రెట్ రూమ్లోకి తీసుకుపోతుంది. హర్ష ఇదంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఆమె వెనకాలే నడుస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళాక స్విచ్ నొక్కగానే మళ్ళీ క్లోజ్ అయిపోద్ది ఇంతకు ముందులా. అప్పుడు చూస్తాడు హర్ష, చుట్టూ ఆమె అమ్మా నాన్నల ఫోటోలు. అక్కడంతా వాళ్ళ ఫొటోసు వాళ్ళ వస్తువులతో నిండిపోయి ఉంటుంది. ఇదే నా అసలైన ప్రపంచం హర్ష అంటుంది. ఆమె కళ్ళల్లో ఏదో స్వచ్ఛమైన సంతోషం కనబడుతూ ఉంది. నువ్వు ఆ రోజు చూసావు కదా నన్ను టెంపుల్లో, అదే నేను మా అమ్మా నాన్నలతో వెళ్ళిన చివరి ట్రిప్పు అంటూ ఏడుపు కళ్ళతో ఆ ఫోటోల ముందు అంటుంది. అక్కడి నుండి వస్తూ ఉండగా యాక్సిడెంట్లో అమ్మా నాన్న చనిపోయారు. నేను ఎగిరి పక్కన లోతుగా ఉండే ప్రదేశంలోకి పడిపోయాను. తర్వాత ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా గాయాలయ్యాయి. పోలీసులు కార్ నెంబర్ బట్టి నానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే నాని హాస్పిటల్కి వచ్చింది. నాని హాస్పిటల్కి వచ్చి అమ్మా నాన్న చనిపోయారు అని చెప్పినప్పుడు అంతకు మించిన గాయాలు నా మనసుకి, శారీరక గాయాలు కొన్ని నెలలకి తగ్గినా మానసికంగా కృంగిపోయిన నాకు కోలుకోవడానికి ఎన్నో నెలలు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎన్నో సెషన్స్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. కొన్ని నెలల తర్వాత కొంత ప్రోగ్రెస్ వచ్చింది అని ఇంటికి తీసుకువచ్చింది నాని. వచ్చాక అమ్మా నాన్నల రూమ్లోనే రోజుల తరబడి అలా ఏడుస్తూ కూర్చునేదాన్ని. నాని బ్రతిమలాడి ఏదో ఒకటి తినిపించేది. హర్షకి ఇదంతా వింటూ ఉంటే మనసంతా చాలా భారంగా అనిపిస్తుంది. ఎందుకు నేను ముందే ఆమె జీవితంలోకి రాలేకపోయాను అనుకుంటూ బాధపడుతూ వింటాడు. ఏమైందో ఏమో కొన్ని రోజులకు నాని వచ్చి ఏడ్చింది. ఇప్పుడు మీ అమ్మా నాన్నలకి నువ్వు ఇవ్వాల్సింది నీ ఏడుపు కాదు, నీ విజయం అంటూ లేపి నేనెలా ఉండాలో నువ్వెలానో ఉండటం ఏంటి అంటాడు హర్ష.
ఏమో నాకు తెలియదు. మా నాని చెప్పింది. నువ్వు మీ నాన్నలా చాలా తెలివైన దానివే. అయినా కానీ నీకు ధైర్యమే లేదు. అమాయకురాలివి. ఇక నుండి అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు మారాలి. మీ అమ్మా నాన్నల కోసం. ఇవిగో ఈ బట్టలు తీసుకో అంటూ నేను రోజూ వేసుకునే ఆ ఫ్యాషన్ డ్రెస్సులు ఇచ్చింది. అసలేమైంది నాని? నేను అడిగినా నాని నాకు చెప్పలేదు. ఒకటే చెప్పింది. మా అమ్మా నాన్నలు యాక్సిడెంట్లో చనిపోలేదు అని, అదంతా ప్లాన్ ప్రకారమే మా ముగ్గురిని చంపేయాలని చూశారని, అదృష్టం కొద్దీ నేను మాత్రమే మిగిలాను అని చెప్పింది. ఒక్కసారిగా నాకు నా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఎవరు నాని? ఎందుకు నాని అంటూ అరిచాను, ఏడ్చాను. కానీ నాని చెప్పలేదు. త్వరలోనే తెలుస్తుంది, అంతకంటే ముందు వాళ్ళకి గుణపాఠం చెప్పి తీరాలి అన్నది. అప్పుడే చెప్పింది. నా క్యారెక్టర్ మొత్తం మార్చేయాలన్నది. పొగరు, యాటిట్యూడు, రెక్లెస్నెస్, తిరగటం, తాగటం, ఇలా బయట ప్రపంచానికి కనిపించాలి అని చెప్పింది. అలాగే నాన్న బిజినెస్లన్నీ మళ్ళీ నెంబర్ 1కి వచ్చేలా చేయాలి అని చెప్పింది నాని. ఇదంతా ఏంటి? వాళ్ళెవరో చెప్పు, వాళ్ళని చంపేసి డైరెక్ట్గా జైలుకే పోతా అంటూ ఏడుస్తూ అరిచాను. ఓ అవునా, సరే పద, ఇద్దరం చంపేసి జైలుకి పోదాం. ఎందుకంటే నీకు తల్లి తండ్రి అయితే నాకు నా కన్న కొడుకు కోడలు. అందుకే పద అంటుంటే ఏం చేయలేక ఏడుస్తూ ఉండిపోయా. తల్లి, నేను చెప్పేది విను. ఎవరు చేశారో తెలియదు, కానీ ఎందుకు చేశారు అనేదే ముఖ్యం. నా కొడుకుని ఓడిపోనివ్వకు. అందుకే చెప్తున్నా, నేను చెప్పినట్లు చెయ్యి. ప్లీజ్ ఒప్పుకో అని నాని కూడా ఏడ్చేసరికి నేను ఒప్పుకున్నాను. అప్పటి నుండి నాని ఒక వారం రోజుల వరకు నేనేం చెయ్యాలి అన్నది మొత్తం వివరించింది. నాని నేను తప్ప ఈ విషయంలో ఎవరిని నమ్మొద్దు అని పూర్తిగా మారిపోయినట్టు నటించమంది. తల్లిదండ్రులిద్దరినీ మర్చిపోయినట్టుగా ఉండమంది. అందుకే ఇలా సీక్రెట్గా ఏర్పాటు చేసుకున్నాను అంటూ ఏడుస్తూ చెప్పేసరికి హర్ష వెళ్ళి కౌగిలించుకొని ఆమె వీపు మీద నిమురుతూ ఉంటాడు. కాసేపటికి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. అలా నాని సహాయంతో కంపెనీలన్నీ టాప్కి తీసుకువెళ్ళాను. నా యాటిట్యూడ్తో మొత్తం అందరినీ నమ్మించాను. కానీ ఇదంతా ఎందుకో తెలియదు. ఎప్పటి వరకో కూడా తెలియట్లేదు. టైం వచ్చినప్పుడు చెప్తా ఉంటుంది నాని. నీకో విషయం చెప్పనా? నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది కూడా నానినే అంటుంది అక్షర. ఆ విషయం విని షాక్ అయ్యి అలానే చూస్తాడు హర్ష. అవును, నానినే నిన్ను పెళ్లి చేసుకోమంది. మొదట నేను చేసుకోను అని చెప్పాను. ఎందుకంటే నా ఉద్దేశం, నా గమ్యం, నా ప్రయత్నం వేరు. అలాంటిది నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పటం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అదే విషయం నేను నానిని అడిగాను. అప్పుడు నాని ఈ పెళ్ళి కూడా అందులో భాగమే అని చెప్పింది. బలవంతంగా ఈ పెళ్ళికి నన్ను ఒప్పుకునేలా చేసింది. అంతేకాదు, నేను ప్రెగ్నెంట్ అని చెప్పమంది కూడా నానినే. హర్షకి బుర్ర తిరగటం స్టార్ట్ అయింది. ఇదంతా ఏం అర్థం కాలేదు. అయినా నాని కోసం ఒప్పుకున్నాను. ఒప్పుకోవడం అయితే ఒప్పుకున్నాను, కానీ నాని మాటలపై నాకు నమ్మకం కలగలేదు. నీ గురించి ఎంక్వైరీ చేశాను. ఈ పెళ్ళికి మా గమ్యానికి అసలు సంబంధమే లేదు అని అర్థమైంది. కానీ నాని ఎందుకు చేసిందో తెలియదు. మాట ఇచ్చాను కాబట్టి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.